400 సీట్లు సాధిస్తామని జిమ్మికు చేసిన మోడీ కుట్రను తిప్పికొట్టి ఇండియా కూటమిని ఆదరించిన దేశ ప్రజలకు ధన్యవాదాలు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. మిగిలిన ఆహార పదార్థాలను మరుసటి రోజు వేడి చేసి కస్టమర్లకు వడ్డిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వాహకులు, మున్సిపల్ అధికారుల తనిఖీలలో వెలుగు చూసిన బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వాహకుల భాగోతం. పెద్దపల్లి కూనారం ఆర్ఓబి సమీపంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మౌలిక వసతులు కల్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశం. తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్. జూలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో బీజేపీ నాయకుల వినతి పత్రం. జూలపల్లి నుండి పెద్దపల్లి వరకు డబుల్ రోడ్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయించాలని విజ్ఞప్తి. పెద్దపల్లి మండలంలోని పలు గ్రామాల్లో డీటీసీపీ అనుమతులు లేకుండానే ఏర్పాటవుతున్న అక్రమ వెంచర్లు. జీపీలలో సంప్రదించాకే ప్లాట్లు కొనుగోలు చేసుకుంటే బాగుంటుందని సిటీ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రజలకు తెలియజేసిన పెద్దపల్లి ఎంపీఓ సుదర్శన్. జిల్లాలో విత్తనాలు, ఎరువుల కొరత లేదని రైతులకు తెలియజేసిన పెద్దపల్లి ఏడీఏ శ్రీనాథ్. అప్పన్నపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాలలోని గోదాం నుండి పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్స్ లను పలు మండలాల్లోని ఎంఆర్సీలకు ఎన్టీ బుక్స్ జిల్లా ఇన్ఛార్జి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ట్రాలీల ద్వారా తరలింపు.